Hi, hello and welcome, ladies and gentlemen. Join your hands and welcome our first journey. Welcome to ladies and gentlemen. Ladies and gentlemen combination నేను ఫస్ట్ టైం వింటాం ఇట్లా. అంటే కాంబినేషన్ అలా కుదిరింది అంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్. అంటే మామూలుగా సాధారణంగా అంటారు కదా, ఒకళ్ళు వెరైటీగా ఉంటే ఇంకోళ్ళు నార్మల్ గా ఉంటారంటారు. ఎప్పటి నుంచి పరిచయం ఇద్దరికి? సూపర్ క్వీన్ నాకు తెలుసురా ఆన్సర్. బట్ వండర్ఫుల్. అండ్ ఇప్పుడే మీ టాలెంట్ గురించి ఒక టాలెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఒక అద్భుతమైన డాన్సర్ మీరు. అండ్ అటు సైడ్ సింగింగ్. అంటే ఓన్ గా ఒక బ్యాండ్ లా ఫామ్ అవుతారు, బ్యాండ్ తో పాడతారు, ఇండివిజువల్ గా పాడతారు, రీక్రియేట్ చేస్తారు పాటల్ని, కొత్త వర్జన్స్, కవర్ సాంగ్స్ కూడా చేస్తారు. ఐ థింక్ వండర్ఫుల్ టాలెంట్. ఒకళ్ళు పాటలు, ఒకళ్ళు ఆటలు. గ్రేట్ కాంబినేషన్. మీకేం కొత్తగా అనిపించలేదా వీడు ఏంటి ఇంతలా పొగుడుతున్నాడు అసలు? ఎప్పుడు అదే నాకు డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే మంచి పాటలు పాడినప్పుడు, బాగా డాన్స్ వేసినప్పుడు కూడా ఇంత పొగడతలు రాలేదే, ఏంటి ప్రదీప్ గారు ఇంత పొగుడుతున్నారు అని అప్పటి నుంచి ఆలోచించిన లోపల ఒకటి తగులుతుంది. బట్ చెప్పండి సార్, అది మీరు కూడా ఏం లే, ఈ సీజన్ కి ఇది లాస్ట్ ఎపిసోడ్ అందుకని. సో ఒకరి గురించి ఒకరికి కొంచెం కొంచెం తెలిసిన ఐ థింక్ ఇద్దరులో కామన్ థింగ్ ఏంటి? ఎనర్జీ. జీకి వచ్చారనా? ఎనర్జీ. స్టార్ మీరు స్టార్ సార్. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. జుంబా క్లాసెస్ ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ప్రదీప్ గారు ఇంత మాత్రం కూడా మళ్ళీ మెచ్చుకోరండి, అది కామన్ గా చూస్తున్నా. లేదండి, నిజంగా చాలా బాగా చేశారు. లాట్స్ ఆఫ్ గ్రేస్, లాట్స్ ఆఫ్ స్టైల్. మధ్యలో ఒకటి పరిగెత్తుకుంటూ ఇటు వచ్చారు. నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నా ఫేస్ కెమెరా ఫేవర్ గా ఉండట్లేదు. సో బేసిక్ ఇలా వెళ్తే కెమెరా ఫేవర్ కూడా ఉంటది, సో అశ్విన్ కూడా చూసినట్టు ఉంటదని అలా మేనేజ్ చేశాను అనమాట. చెప్పుంటే నేను కెమెరా షోల్డర్ బట్ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ అగైన్ ఆన్ ద షో, లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు? ఎప్పటి నుంచి పరిచయం? ఈవెంట్స్ లో అలా యష్మి నేను ఒక రోజు అలా హాయ్ అనుకుని అట్లా చిన్నగా మరీ అంత ఫ్రెండ్షిప్ కాదు, అలా అని కొట్టుకునే అంత అది కూడా క్లోజ్ కూడా కాదన్నమాట. మొత్తం మీరే మాట్లాడతారా, పక్కన మాట్లాడతారా? అరే మాట్లాడమని చెప్పండి యష్మి గారు ప్లీజ్. యాక్సిడెంటలీ ఫ్రెండ్స్ అయ్యాము ఇద్దరు. నాకు ఆప్షన్ లేకుండా నేను క్రాంతి సూపర్ క్వీన్. నువ్వు ఆ బ్లడ్ రిలేషన్ మర్చిపోయావు నువ్వు. బట్ నాకు అసలు ఇప్పుడు కూడా బ్లాంక్ అయిపోతున్నా, నేను మాట్లాడాలి క్రాంతి గురించి అని. బట్ స్టిల్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మాత్రమే కలుస్తాం, అదేంటో నాకు అర్థం కావట్లేదు. యాక్సిడెంటలీ అది కూడా. సుధామతలి దయ అంత ఏం లేదు. సో మీ ఫ్రెండ్షిప్ గురించి కొన్ని విషయాలు మాకు తెలిసే కాబట్టి, తనలో మీకు నచ్చని విషయం అంతా మనం కలిసే చేయాలి. చెప్పేసి ఇదే నా నచ్చని విషయం. అదే నా మాట కూడా మాట్లాడేస్తాడు, నా ఆన్సర్ కూడా చెప్పేస్తారు, పేమెంట్ మాత్రం వస్తుంది. ఎస్ ఓకే. సో ఆయన గురించి చెప్పారు మీరు. ఆవిడలో బాగా నచ్చే విషయం? నైస్, హంబుల్, స్వీట్, ఎప్పుడు అందరినీ చాలా హ్యాపీగా పలకరిస్తుంది. మెనీ థింగ్స్. అంటే షీఈస్ కన్సిస్టెంట్ విత్ హర్ సైకాలజీ. Very happy to see you both again. Wonderful. ఓకే, సో మీ ఫ్రెండ్షిప్ గురించి చాలా మాటలు విన్నాం, చాలా సార్లు విన్నాం. సో ఇద్దరి మధ్యలో కోడ్ లాంగ్వేజ్ ఎలా నడుస్తుంది? కోడ్ లాంగ్వేజ్ అనడం కింద యష్మి ముందు. యష్మి చెప్పేస్తుంది, తను సీరియస్ గానే ఉంటుంది, నాకు నవ్వాగదు, నేను నవ్వేస్తా. అయ్యో నేను దొరికిపోయాను అది చెప్పి నేను మాట్లాడానా ఇప్పుడు? నేను కాదు, ఏం జరగలేదు అన్నట్టు ఉంటుంది అది. ఇప్పుడు కూడా అలా చూడండి, ఆ ఫేస్ చూస్తే ఏమైనా అనిపిస్తుందా మనకి? అంటే ఇదివరకు అనేసి కామ్గా ఉండేది, ఇప్పుడు లోపల అనేసుకుని బయట కామ్గా ఉంటాను అంతే. ఎస్. సో యా, ద మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది, ఎన్నాళ్ళ నుంచి కాంబినేషన్? సూపర్ క్వీన్. తప్పు మనం చేసాం. సో ఇందులో ఇప్పుడు తన గురించి మీకు తెలిసిన వన్ బెస్ట్ క్వాలిటీ? యాక్చువల్లీ లైక్ షీస్ కైండ్ ఆఫ్ రిజర్వ్డ్, చాలా సైలెంట్ గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు. బట్ వన్స్ షీ స్టార్ట్స్ టాకింగ్, తను చాలా స్వీట్, చాలా ఫ్రెండ్లీ, షీస్ వెరీ లవింగ్. సో దట్స్ వన్ ఆఫ్ ద క్యూట్ quality of her. How sweet. Super. And about your friend? Super Queen lo one of my most favorite ante Poojane. Marante memu
ఫేవరెట్ లో మోస్ట్ ఫేవరెట్. సేమ్ లాస్ట్ లో నా గురించి అట్లా మాట్లాడింది తెలుసా? ఉండవమ్మా మధ్యలో తుత్తు అంటావు. Here we go. First word. నీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అవసరం అయితే బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తావు? డ్రా చేసుకుంటా. బ్యాంక్ లో కూడా లేవు, బ్యాంక్ లో కూడా లేవు. మీ ఇంట్లో కొంతమంది వచ్చి దొంగలు వచ్చి డబ్బులు తీసుకెళ్లారు, దాన్ని ఏమంటాం? దొంగతనం. అందులో దొంగ అనేవాడు వాడేసేవేంటి? అలా ఎలా వాడతారండి? దొంగలంటే మరి అదొకటి తప్పదు, ఎక్స్క్యూజ్ చేయాలి. నెక్స్ట్ డ్రామా జూనియర్స్ అని షో వస్తుంది, వాళ్ళకి చెప్పి ఇవన్నీ. అది కాదు సార్, నాకు ఒక డౌట్. నీతో డబ్బులు అయిపోతే నువ్వు చేస్తావు కదా, నేను దొంగతనం చేస్తానా ఏంటి? అంటే నీ దగ్గర అస్సలు డబ్బులు లేవు. చాలా జెన్యున్ గా అడిగాడు చూడండి. మీ దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. మామూలు ఏటీఎం కి వాటికి వెళ్ళరు ఆవిడ. ఓ మనీ అయిపోయింది, ఏ బ్యాంక్ వెళ్దాం అని చెప్పి మనీ హేస్ట్ లాగా బ్యాగ్ వేసుకుని వెళ్తూ ఉంటారు. దొంగతనం మీద అవగాహన లేక ఆవిడ అలా మాట్లాడింది సార్. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీకు దొంగతనం మీద అవగాహన ఉందా? అంటే అందమైన ఆడవాళ్ళ మనసులు దొంగతనం చేసుకుంటారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళరా వ్యాధన్నయ్య, వ్యాధి కొట్టుకోవాలి. జెన్యున్ గా నిజాయితీగా మీరు చేసిన దొంగతనాలు. మా స్కూల్కి గోడ ఉండేది, పక్కన ఇంట్లో వాళ్ళకి గంగిరేగి పళ్ళు, స్కూల్ గోడ దూకేసి ఇంటర్వెల్ టైంలో వెళ్ళి గంగిరేగి పళ్ళని కోసుకొని దొంగతనంగా తినేసేవాళ్ళం. ఆ వయసులోనే గోడలు దూకితే ఇలాగే ఉంటుంది. మాల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కోసం చెవులు ఇవన్నీ ఉంటాయి కదా, యాక్సెసరీస్ అవన్నీ దమ్ముంటే ఒక దొంగతనం చెయ్యంటే ప్యాక్ జోబులో పెట్టుకుని బయటకు వచ్చా. మీరెవరు జెన్యున్ దొంగతనాలు చెప్పట్లే. శోభ చెప్పేసే ఇంకా. షూటింగ్ కానీ వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ లో షాంపూ డబ్బాలు, టవల్స్ చెప్పేసి. అట్లాంటివి ఏం చేయను నిజంగా. ఎప్పుడు చేయలేదు, కానీ మా నాన్న చేస్తారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ థింగ్. హోటల్ రూమ్స్ లో మా నాన్న షాంపూస్ ఏదైతే పెడతారో అవన్నీ తీసుకొని వచ్చేస్తారు మా నాన్న. అవునండి, రూమ్ కి రెంట్ కడుతున్నప్పుడు అన్ని మనమే. పూజ గారు నేను నేను ఏమైనా చేస్తే నేను ఇది దొంగతనం చేస్తున్నా అని చెప్పి తీసుకుంటా. అదే చేస్తా నేను. దాని దొంగతనం అంటారా? యష్మి గారు బ్యాంక్ వెళ్ళి హలో క్యాష్ దొంగతనం చేస్తా. యష్మి గారు ఇంట్లోనే అంతే. డబ్బులు డౌట్ రాలేదా ఇప్పుడు? వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? చిన్నప్పుడు నాకు తెలియక 10 రూపాయల నోటు తీసుకున్నా, మళ్ళీ లెక్క తప్పుదామని పేపర్ మీద 10 రూపీస్ రాసి అక్కడ యాక్చువల్లీ దొరికేవాడిని కాదు, అది రాసినందుకు దొరికా. యష్మి గారు చెప్పారు, బట్ సంజయ్ ఇవ్వచ్చు అంటవా? సంజు లాస్ట్ వర్డ్. నార్మల్గా నువ్వు గడుసుగా ఉంటా అంటాం కదా, రివర్స్ అమాయకం. ఇంకా అదే సేమ్ ఎర్రి ఇదే అదే దాన్ని ఇంకా చెప్పు. అమ్మాయిని ఏమంటారు? అమాయక పిల్ల. ఇంకా నీ టైం సగం చెప్పావు, చెప్పు. ఎవరాది స్నిగ్ధ అయితే హైలైట్ ఇలా నుంచుంది. కాదు, ఆ వర్డ్ రాగానే ఎందుకంత ఆశ్చర్యపోయారు? మనకు సంబంధం లేని వర్డ్ అనా? పోనీ అమాయకురాలు ఎప్పుడు నటించారా? చాలా సార్లు సినిమాలలో. సార్ నేను ఒరియా షోస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఒరియా బెంగాలీ షోస్కి వెళ్ళిపోతాను సార్. అక్కడ కూడా వస్తాయి, ఎందుకు వచ్చిన కూడా. అంటే ఇప్పుడు సాధారణంగా కొన్నింటి నుంచి తప్పించుకోవడానికి అమాయకురాల్లో యాక్ట్ చేస్తారు. చేయాల్సి వచ్చిందా? చేస్తారా? చాలా సందర్భాల్లో చేస్తాం సార్ అమాయకురాలాగా. స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు జ్వరం వచ్చిందని చెప్పి మరీ అసలు ఎట్లా అంటే అసలు జ్వరం కరెక్ట్ మన పైన పడుతున్నా ఎందుకు ముందుగా ఏమో సార్, అప్పటి నుంచి మీరు అది వేస్తున్నారు కదా. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే -10,000 రూపీస్. ఫస్ట్ వర్డ్. బాను పట్టుకుంటుంది కదా, దాన్ని కాంపిటీషన్ పంద్యాలు ఉల్టా వచ్చాయి. పంది కోడి. అది కాదు సార్, మధ్యలో ఎందుకు సార్ నా పేరు తీసిరా ఈవిడ? అంటే నీ పేరు చెప్పిన వెంటనే ఆ వర్డ్ చెప్పి. అంటే మీరు కోల్డ్ పట్టేవాళ్ళు కదా. మీ వల్ల ఈ రోజు కాదు నా పేరు వాడి బుద్ధినా గట్టి కోడి పందాల్లో పందెం తీసి ఇటు ఏమంది ఈవిడ అనుకుని, పందెంలో ఏదైనా లెటర్ తీయమంది ఏమనుకుని డీ తీసే పంది అంది ఆవిడ. ఓకే, కోడి పందాలు చెప్పారు మీరు, అది యాక్చువల్లీ పందెం కోడి. అంటే వాడే కోడిని పందెం కోడి అంటారు. 25,000 వద్దు,
15,000 ఇవ్వండి, 10,000 కట్ చేసుకో. పాట పాడితే ఇస్తా. మీరు ప్రామిస్ చేయండి, నిజంగా ఇస్తారా 25,000? బాను మీద ఒట్టు నిజంగా. మీరు కూడా నన్ను వాడతారేంటి సార్? ఊరి నేను నమ్ముతుందని. ZEE5 ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చే షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్రీగా చూడండి.